పాల కల్తీ ఘటనలో మరో వృద్ధుడు మరణించారు. 72 ఏళ్ల పి నాగేశ్వరరావు రవి చైతన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. నాగేశ్వరరావు మృతితో కల్తీ పాల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరుకుంది. ఒక వ్యక్తి మాత్రమే బతికి బట్టకట్టగా మరో ముగ్గురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పల్లె నిద్ర చేశారు. రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 27వ వార్డ్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం, కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్యనగర్ కాలనీ, మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడిద గ్రామం, రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కూరాకులపల్లి, కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడపల్లి గ్రామం, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపూడి గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది గత రాత్రి నిద్రించారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సామాన్యులే కాదు, సాక్షాత్తు ఎమ్మెల్యే కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చి ఆయన బ్యాంక్ ఖాతా నుంచి 12 లక్షలు కాజేశారు. ఆర్టీఏ చలానా పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ను క్లిక్ చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయమైంది. బాలరాజు ఫిర్యాదు మేరకు జీలుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.